హాయ్ అండి సతీష్. ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు జెన్యూన్గా ఆన్సర్ వచ్చిందో లేదో మళ్ళీ మీరే అక్కడ ఏమంటారు పాయింట్స్ ఇవ్వండి అని చెప్పేటప్పుడు మరి సుమన్ శెట్టి గురించి, శ్రీజ గురించి, అట్లాగే రీతు గురించి, అలాగే ఏ వచ్చి బీపై వాలే, బి వచ్చి సిపై వాలే, ఈ ఎవరి మీద ఎవరు వాలేరు, ఫైనల్గా ఏం జరుగుతుంది, నిన్నటి వరకు మా పొలంలో మొలకలు వచ్చాయని మాదిరిగా సంబరపడిపోయి మురిసిపోయి మరిచిపోయి ఇప్పుడేమో అసలు ఏం జరిగింది, అంత జరిగిందా, అలా జరిగిందా, ఒక షాకింగ్ రియాక్షన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటే ఇప్పుడు మీ పొలంలో పంట ఎండిపోయిందమ్మా, మీ ఫలాలు పాడైపోయినాయి, కుళ్ళిపోయాయి, మీ దిగుబడి వర్కౌట్ కాలేదమ్మా అనే ఒక ఫీడ్బ్యాక్ వచ్చేసరికి ఆ రియాక్షన్ ఏంటి, ఆ యాక్షన్స్, ఆ ఎమోషన్స్, ఆ రియాక్షన్స్ చూస్తే ఏమనుకుంటారు ట్రోలర్స్ గట్ట. చూసారా సార్ వీరు డబుల్ యాక్షన్, నాగార్జున గారు ఎలిమినేట్ ఇమీడియట్లీ హిమ్, ఇలాగే కదా అనుకునేది. ట్రోలర్స్ కోసం మంచి కంటెంట్ ఇచ్చే ఎపిసోడ్లు పడతా ఉంటే ఇలాంటివే చేసిందంతా చేసి అవునా అలా జరిగిందా. తనూజ ఎక్స్ప్రెషన్స్ అయితే మరీ నోట్లో వేలు పెడుతూ కొరకలేస్తారు. నేను ఇంత జరిగిందా, ఇన్ని ఏ వచ్చి బీపై, బి వచ్చి సిపై, 8వ సీజన్ అనుకున్నాం, సీజన్ 9లో కూడా జరిగిందా అని అంత అవసరమా. సరే మరి ఇంత ఈ 70 కెమెరాల మధ్య చేశారు కదా, 24/7 ఆ పత్యాపారం కోసం వచ్చినట్టుగా కళ్యాణ్ కావచ్చు, రీతు కావచ్చు, ఆ డీమోన్ కావచ్చు, చెలరేగిపోయి వీళ్ళకేమో మళ్ళీ ఆ ప్రియ ఒక పక్క, రీతు ఒక పక్క, ఆ అమ్మాయి ఎవరు తనూజని కూడా ఎలా ముగ్గులో దించాలా, ఎలా పట్టాలు ఎక్కించాలి ట్రాక్నే అంత పక్క ప్రిపేర్డ్గా ప్లాన్ చేసుకుని వచ్చినట్టుగా మరి ఏంటో తెలియదు. నిజంగా వాళ్ళ స్ట్రాటజీయో లేకపోతే అనుకోకుండా అయిపోయిందో తెలియదు. కానీ ఒక ట్రాక్ ఉంటే మళ్ళీ ఏదైనా నెగిటివ్ ఉంటే ఒకళ్ళమే షేర్ చేసుకోవాలి, కావాల్సిన నెగిటివిటీ అంతా ఒకవేళ ఆడియన్స్తో డిస్కనెక్ట్ వచ్చినా అందరూ పంచుకోవాలని ప్లాన్ చేశారో, లేకపోతే ఆవిడకి ఫాలోయింగ్ బాగా ఉంది కాబట్టి బయట ముందు నుంచి సీరియల్ ఆర్టిస్ట్గా, సో మరి ఏమో కానీ ఆర్గానిక్గా వచ్చిందో చెయ్యాలని, వాళ్ళకి లవ్ గురించి ట్రాక్ గురించి నేను అనట్లేదు, ఆ అమ్మాయిని కూడా ముగ్గులోకి దించాలని ఏమైనా స్కెచ్చా, ప్లానా లేకపోతే చేశారు. కానీ ఆవిడ కూడా బాగా ఎంజాయ్ చేసి చేయాల్సిందంతా డైలాగులు, ఆ కూర్చోడలు, గంటలు కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టేలా చూసుకొని, మనం అయితే ఒక టాస్క్ అంట, ఫన్ టాస్క్, కళ్ళమ్మడి నీరు గారిపోతున్నా చూడాలంట. ఇన్ని చేసి మళ్ళీ ఇప్పుడు రియాక్షన్ ఏంటో అర్థం కావట్లే. అంత అమాయకంగా చెబుతూ ఉంటే ఆడియన్స్ మరి ఏంటి మనమేమైనా ఊహించుకుంటారా చూసేవాళ్ళు. ఇప్పుడు దివ్య కరెక్ట్గా చెప్పింది, రీతు కళ్యాణ్ చాలా క్లోజ్ అయిపోయారు, ఏదో బాండ్ ఉందని నేను అనుకున్నాను. అనుకునే లోపే ఈ డీమాన్ రీతు క్లోజ్ అయ్యేసరికి ఆ గ్యాప్లో కళ్యాణ్ తనూజ క్లోజ్ అవుదాం అనుకున్నాను. అంటే గ్యాప్ ఉండకూడదు అనుకున్నాడు మెయిన్, ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకుందాం అనుకున్నాడు. సో అందుకోసమనే ఈరోజు ఈ ట్రాక్ల్లో ఇలా బుక్ అయ్యాడు అని అర్థమవుతూ ఉంది. అలాగే తనూజ అంత స్కోప్ ఇవ్వలేదన్నమాట, అక్కడ స్పేస్ లేకపోయినా స్కోపు ఇచ్చినా ఇవ్వకపోయినా అతను ఎలాగైనా సరే గ్యాప్ ఫుల్ఫిల్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాడు. నేను అందుకే వచ్చాను అనే మాదిరిగా. సో ఆ కళ్యాణ్ మళ్ళీ అక్కడ లేదేమో ఇక్కడ కాకపోతే అక్కడ మొత్తానికి ఎక్కడో ఒక్కడి ట్రాక్ ఉండాలి, ఈ పులిహోర పంచాయతీల కోసమేమో వచ్చామని మాదిరిగా ఈ ట్రయాంగిల్, ఆ తర్వాత స్క్వేర్, ఇప్పుడు అటో ఇటో అనే మాదిరిగా మిగిలిపోయారు వీళ్ళంతా. సో అక్కడ అడిగిన దాంట్లో ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ కావచ్చు, ఇదంతా అంతే కదా. ఇప్పుడు రీతికి ఒక ప్రశ్న అడిగారు ఆడియన్స్, ఏమి మీరు మీ గేమ్ కన్నా డీమోన్ పవన్ కోసం ఎక్కువ ఆడుతున్నారు, అదే కదా జరిగింది. అవతల ఒక సిన్సియర్గా ఆడుతున్నారు, భరణి కావచ్చు, ఎమ్మెన్యేలు కావచ్చు, వాళ్ళ వైపు అసలు చూడలే, అక్కడ ఎక్కడ దొరుకుతారా బయటకు దోసేద్దామా, అదే ఒక యాటిట్యూడ్తో ఆ రోజు ఎంత దారుణంగా ఫౌల్ చేసింది, బ్లండర్ చేసింది ఆ టాస్క్లో. వెంటనే అతనికి టీషర్ట్ నిండా రంగు ఉండేసరికి పాజ్ పెట్టేసి దూరం పెట్టేసి బజర్ మోగిలోపు భరణి గారిని అవుట్ చేసి పడేసింది. సో టూ మచ్ కదా ఇదంతా. అంతా చేసి మరి ఇప్పుడు అతని కోసం అంటే తన గేమ్లో భాగం అతడు, ఈ ట్రాక్ ఉంటే వర్కౌట్ అవుద్ది, కొద్దిగా గట్టిగా ఉన్నాడు కాబట్టి మనిషి ఫిజికల్ టాస్క్లు కూడా ఆడతాడు, ఏదో రకంగా నాకు ఫేవర్ ఉంటుంది, అది హెల్ప్ అవుతుంది అలా ఈవిడ తన గేమ్ తను ఆడింది, తన గేమ్లో భాగంగానే ట్రాక్ కూడా పెట్టుకుంది. సో పూర్తిగా అతన్ని గెలిపించేద్దాం అన్నంత ఈ లవ్స్ గివ్స్ తొక్క రియల్ బాండ్స్ ఇవన్నీ సోది కబుర్లు అన్నమాట, అందులో అనుమానమే లేదు. అలాగే నాకేమి నేను ఆడుతున్నా ఎఫెక్షన్, ఫ్రెండ్లీ, ఆ బాండ్ ఓన్లీ ఇవన్నీ చెబుతూ ఉంది. అక్కడేమో 65 డౌన్ పెట్టినారు, మనకి ప్రోమోలు చూపింది దాని ప్రకారం. అది కరెక్టే కదా, 65 ఏంటి 99 పెట్టచ్చు డౌన్ అయితే, థమ్స్ డౌన్ పెట్టినారు కదా, 99% పెట్టచ్చు. ఆయన కూడా ఏం చెప్తున్నాడు, జెన్యూన్ ఫీలింగు, కేరింగు, ఎఫెక్షను ఆయన అంటే అని చెబుతూ ఉంటే నమ్మేస్తారా ఆడియన్స్. ఇప్పుడు ఆల్రెడీ పోనీ పర్సనల్ లైఫ్లో చూసుకున్న మ్యారీడ్ డైవోర్స్ కేసు ఏది ఉన్నట్టుంది. సో ఇక్కడ రాగానే ఇవన్నీ అంటే చూసే వాళ్ళకి అంత బాగోదు కదా. సో మళ్ళీ అక్కడ ఏదో గిఫ్ట్ అందుకే గెలుచుకొని ఇచ్చాడు కదా అనేసి అంటే, పైగా నిన్న వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు కదా, ఇప్పుడు దివ్య చెబుతుంది, నాగార్జున గారు చెప్పారు, అట్లాగే వాళ్ళ అమ్మగారు కూడా మదర్ ఏం చెప్పారు, నీ గేమ్ నీ కోసం ఆడుకో, ఎవరి కోసమో కాదు, నువ్వు వెళ్ళింది ఎందుకో తెలుసుకో, కాస్త దీని గురించి ఆలోచించుకో అంటే ఆయన చెప్పినప్పుడు కూడా నాగార్జున గారు కూడా అడిగారు కదా, నీకు బాగా డెఫినెట్గా అర్థం అవుతుంది అని అనుకుంటున్నాననే. సో ఇన్ని ఇన్పుట్స్ వచ్చాక ఇంకా ఖచ్చితంగా ఆవిడ గేమ్ చేంజ్ చేస్తుంది, కళ్ళు తెరుస్తుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఆ పొలంలో మొలకలు వచ్చాయని సంబరపడ్డారు తప్ప ఆ పొలమే పూర్తిగా
పూర్తిగా ఎండిపోతుంది బయట ఆడియన్స్ దృష్టిలో అనే విషయం తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పటికైనా మంచిదే. సో మళ్ళీ ఆయన ఏంటి కొన్నిసార్లు చిన్నదానికి ఏడుస్తే కొన్నిసార్లు పెద్దయినా ఏడవనో ఫ్యూచర్లో అయినా అర్థమవుతుంది. ఫ్యూచర్లో అర్థం అవ్వాలంటే ఫ్యూచర్లోకి వెళ్ళి ఏదైనా పెట్టుకోవయ్యా బాబు అని ఆడియన్స్ ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు అగ్ని పరీక్షలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్లా బిహేవ్ చేశాడు, చాలా ఇన్నోసెంట్ ఫీల్. అయ్యో ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా. నేను ఒక అమ్మాయి ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడేమోనండి నాకేమోనండి ఆ టైపులో చెప్పుకొచ్చాడు. ఎల్కేజీ పిల్లలకి టీచర్ గారండి నేను వెళ్తేనండి మా ఫ్రెండ్ ఇంటికి నాతో మిస్బిహేవ్ చేసిందండి టీచర్ గారండి అంటే ఆ బిందు మాధవ్ అవునా నిజమా అయ్యయ్యో ఈ లేత బొగ్గల పసివాడు ఇంత అమాయకుడు ఖచ్చితంగా హౌస్లో ఉండాలి ఎంతమంది ఆడుకుంటారో అని ఆ బిందు కావచ్చు అభిజిత్ కావచ్చు అందరూ ఇంప్రెస్ అయిపోయి ఫస్టే 3 గ్రీన్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అక్కడ ఎలా అంటే రామం లెక్క నటినకు జీవం పోసాడు. ఇక్కడికి రాగానే నేను రెమో ఇదే పని మీద ఉన్నాడు. ప్రత్యాపారం కోసం వచ్చాను. అసలు నాకు తెలియగలిగితే బిగ్ బాస్ హౌస్కి దేనికి వస్తారు? లవ్వుల కోసం, ట్రాకుల కోసం, పులిహోర కోసం, అమ్మాయిలు గెలకడం కోసం, అమ్మాయిలు గెలుచుకోవడానికి వస్తారా? ఆ బిగ్ బాస్ టైటిల్ ట్రోఫీ ఏదైతే ఉందో అది గెలవడానికి వస్తారా? అంటే ఇప్పుడు ఆయన 28 ఎంత ఏది చెబుతున్నాడు. ఇంతవరకు బయట ఏమైనా చూసుకోవచ్చు కదా. మీ పర్సనల్ లైఫ్ ఎవరు వద్దంటారు, ఎవరు కాదంటారు. సో అక్కడ ఏమైనా సరే లవ్వులున్నా, ట్రాకులున్నా, ఇంకేది ఉన్నా, ట్రయాంగిల్ అయినా, స్క్వేర్ అయినా, అంతకు మించి అయినా మీ ఇష్టం కదా. ఈ హౌస్లోకి రాగానే వచ్చేస్తాయా? ఎక్కడలేని ప్రేమ మొలకలన్నీ మొలకెత్తేస్తాయా? బిగ్ బాస్ టైటిల్ గెలవడానికి రారా? ప్రతి సీజన్లో 2-3 వస్తారు ఇట్లా. కేవలం గెలవడానికి అంటే వీళ్ళు గెలవడం అనుకుంటారు ఏంటో మరి అర్థం కావట్లా. ఆ తనూజ అంత ఎక్స్ప్రెషన్స్ ఏంటి అసలు? అయ్యి బాబోయ్ ఇదేంటిది ఎంత జరిగిపోయిందా? ఇలాంటి ఫీడ్బ్యాకా మహానుంచా బాబోయ్ అని ఎన్నిసార్లు కూర్చొని కబుర్లు చెప్పుకొని ఆ ప్రియా రీతు రా తనూజ నువ్వురా వాడు చూస్తాడు ఇలా చూస్తాడు అలా ఆ అమ్మాయి కూడా కూర్చోబెట్టి కొన్ని సందర్భాలు చెప్పింది ఇంకా ఓపెన్ అవ్వాలి. అతను చెప్పట్లేదు నా మీద ఏం ఫీలింగ్ ఉంది లెక్క అడిగి గుచ్చి పదం అడిగి మరి ఆయనతో చెప్పించాలని కూడా ట్రై చేసింది కదా. ఏంటి కళ్యాణ్ నువ్వు అందరిని ఒకలా చూస్తున్నావు, నన్ను ఒకలా చూస్తున్నావు, నన్ను చూసేది ఇబ్బందిగా ఉంది అంటే అన్నిసార్లు ఇబ్బంది అంటే లేదు కొన్నిసార్లు అంటే ఇంకా మళ్ళీ రీతు అయితే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉందంటారా నువ్వు అలా చూడకరా. కొన్నిసార్లు ఇబ్బంది లేదు కదా కొన్నిసార్లు ఇబ్బంది లేదు కాబట్టి కొన్నిసార్లు చూడరా అని సలహాలు ఇవ్వడం, ఆవిడ మురిసిపోవడం, ఏదో సాఫ్ట్ కార్నర్ ఉందంట కదా అంటే మళ్ళీ ఆయన పొగడ్డం, ఆ పొగడతలే కావాలి ఈవిడికి. సో ఇంకా ఏంటి ఓపెన్ అవుతారో డైరెక్ట్గా ఏమైనా ప్రపోజ్ చేస్తానో లెక్క అడిగి మరీ చెప్పించుకోవడం, లాస్ట్లో మళ్ళీ ఏదో తేడా కొడుతుంది ఏమైనా లెక్క నువ్వు ముదురోడ్లా బిహేవ్ చేస్తానో నాకంటే చిన్నవాడివి తమ్ముడని పిలిచేస్తా ఇవన్నీ చెప్పుకుంటూ ప్రియా మళ్ళీ ఎంత తెలివైన అమ్మాయి అంటే నాకు ఈ ట్రాకులు ఈ ఫ్రెండ్షిప్లు బాండ్లు అక్కర్లా నాకు బ్రదరు సిస్టర్ అని చెప్పేసి ఈవిడ కోసం తెగ మురిసిపోయి కళ్యాణ్ ఓకేనా హ్యాపీయేనా కుదిరిందా వర్కౌట్ అయ్యిందా పండగ చేసుకోవచ్చా పార్టీ ఉందా పుష్ప అని మాదిరిగా పండగ చేసుకుని అంతా చేసి మళ్ళీ ఇప్పుడు అబ్బెబ్బెబ్బే మాకేం తెలియదండి అదేంటండి ఆ చూపులు అవన్నీ మళ్ళీ నేను ఏమనింది తనుజ మొన్న ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చి వెళ్ళిపోయిన వెంటనే కళ్యాణ్ నువ్వు అసలు కనిపించట్లేదు అసలు నువ్వు ఎందుకు వచ్చావు వాళ్ళందరూ గట్టిగా ఎక్కి దిగేసి ఊహించని ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత నాగా షాకిబ్ వీళ్ళందరూ ఇచ్చి వెళ్ళిన తర్వాత అందరూ మాట్లాడుకున్నారు ఎవరిది ఏంటి అని మాట్లాడుకునేటప్పుడు ఈ కళ్యాణ్కి ప్రియ ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంది అరే బాబు నువ్వు అస్సలు కనిపించట్లేదంట భరణగిరి నలుగురు తరపున నాయకుడిలా నిల్చొని మాట్లాడతారు నేను శ్రీజ మాట్లాడితే బ్యాడ్ అయిపోతాను నువ్వైనా కనీసం నిలబడి మాట్లాడు అనేవో ఆవిడకి తోచింది అర్థమైంది చెబుతూ ఉంది. సో చెప్పేటప్పుడు ఈ అమ్మాయి కూడా ఫీల్ అయిపోయి తనుజ ప్రియా నువ్వు మీ తమ్ముడు మాట్లాడుకుండమ్మా మళ్ళీ నా దగ్గరికి వచ్చాడంటే బొంగ ముద్ద పెట్టేస్తావు ఆ ఏదో వదిన మరదల మాదిరిగా దెప్పు పొడవడాలు ఆడపడుచు ఇవన్నీ అంటారు కదా అర్థం కూడా ఆ టైపులో ఇంత చేసింది అంతా చేసి మళ్ళీ ఏంటండి ఇది. సో నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం ఏంటి రియాక్షన్స్ ఇన్నాళ్ళు చూసింది ఏంటి ఏవచ్చి బీపీ వాళ్ళు అదే కదా మనకు కనబడింది ఆ ప్రోమోలో ఆ బ్యాక్గ్రౌండ్లోని మొన్న అయితే మరి ఆ పాట కూడా వేశారు కదా ఏంటి రాధిక పాట డీజే టిల్లు సాంగ్ అవన్నీ వేయటం కానీ అది ఎక్కడ బెడిసి కొడుతుందో ఆ రాధిక లెక్క హైలైట్ అయిపోద్దో అని చెప్పేసి రాధిక అక్కలాగా అయిపోద్దని వెంటనే ఈ ప్రియా కూడా ఏం పేరు రీతు కూడా ఆ రోజు ఎమ్మెల్యేలు బెడ్రూమ్లో కూర్చొని లేచి బాధపడి వెళ్ళిపోయి చూడండి అప్పుడు ట్రయాంగిల్ లేదు ఇదొక ట్రాకు అన్నప్పుడు ఏంటి ఇదొక ట్రాకు అని అడగొచ్చు కదా తనుజ కూడా అప్పుడు అడగండి ఎప్పుడూ అడగలేదు గట్టిగా ఆవిడ స్టాండ్ తీసుకోలేదు స్ట్రాంగ్గా తన ఒపీనియన్ కూడా చెప్పలేదు. సో ఉంది అందాక ఏదో వైబ్ ఎంజాయ్ చేద్దాం లెక్క చూసి అందరూ గంతకు తగ్గు బొంతలన్న మాదిరిగా అందరూ ఒక తానులో ముక్కలే ఒక గూటు పక్షులన్న మాదిరిగా నలుగురు కూడా చేసి వీళ్ళకేమో బయట నుంచి సపోర్టర్స్ ఉండి అంతా చేసి మళ్ళీ ఇప్పుడే అంత రియాక్షన్
నిన్న మొన్న ఆ పిల్ల శ్రీజ కూడా అనింది కదా, ఈ దివ్య అడుగు పెట్టగానే ట్రయాంగిల్ తర్వాత స్క్వేర్ అంటే ఏముంది మనకు తెలిసింది కదా, మధ్యలో రీతు ఇటు డియమాను అటు కళ్యాణ్ అని చెప్పేసి. అప్పుడైనా ఎవరైనా అడిగారో, ప్రశ్నించారా? పోనీ ఇప్పుడు దివ్య నేను ఎపిసోడ్లో చెప్పినట్టుగా నేను ఒక ఇది ఇచ్చాను సార్, ఏమైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఒక క్వశ్చన్ రైజ్ చేశాను, నాకు అనిపించింది నేను చెప్పాను, ఎవరైనా జస్టిఫికేషన్ చేసుకుంటారేమో, అయ్యో మీకు అలా మిస్అండర్స్టాండింగ్ అది ఇది అనుకున్నా, బట్ ఎవరు మాకు ఫరక్ పడదంటే కొద్దిగా ఆలోచించారు, షాక్లో పడ్డారు, డైలమోలోకి వెళ్ళారు, కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ తెరలాల లేచి నుంచి మామూలు అయిపోయారంటే, అంటే తెలిసి తెలియనట్టుగా, చూసి చూడనట్టుగా, విన్నట్టుగా, ఇక్కడేమో జరగనట్టుగా అన్నీ చేశారు. సో హౌస్లోకి వెళ్ళాక ఒక క్లారిటీ అయితే మిస్ అయ్యారు, ఈ దేనికోసం వచ్చామనేది. సో ఇకపైనైనా సరే అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడతారో లేదో చూద్దాం. చేస్తే హౌస్లో ఎక్కువ రోజులు ఉంటారు. సరే మిస్టేక్స్ తెలుసో తెలియకో కంటెంట్ కోసం, స్క్రీన్ స్పేస్ కోసం, ప్రోమోల్లో కనబడాలని, ఆడియన్స్లో గుర్తింపు ఉండాలని రకరకాల స్ట్రాటజీలు వేస్తారు, అందులో భాగం అనుకోవచ్చు. లేకపోతే అక్కడ నిజంగా జెన్యూన్ ఫీలింగు, రియల్ ఎమోషన్స్ అయితే నిజంగా వీళ్ళు గ్రేట్ అనే చెప్పవచ్చు. సరే ఇంకేంటి, సుమన్కి అయితే మాటల్లో ఉన్న పంచ్ గేమ్లో ఎందుకు లేదంటే ఎఫెక్ట్ పెడుతున్నాడు అంటే, అక్కడ మరి ఆడియన్స్కి ఏమనిపించింది కానీ ఫుల్గా థమ్స్అప్ అయితే ఇచ్చారు. అంత సీన్ లేదు, అతనేమే పెడుతున్నాడు, ఆయన శక్తికి తగ్గట్టు పెడుతున్నాడు కానీ ఇంకా ఓపెన్ అవ్వాలి, మాటలు చెప్పాలి. నేను ఏదో ఆయనతో కలిసి మాస్క్ మీదతో కలిసి అంటున్నాడు కదా, ఓసర వీళ్ళు రంగుల్లాగా బయటపడతాను, ఇలా ఇంకా ఓపెన్ అయ్యి ఉంటే బాగుండు, బట్ ఆయన ఓపెన్ అయితే చూడాలి. అట్లాగే ఆ శ్రీజాకేమో చూపించారు అక్కడ ఓటేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపింది గొడవలు వేసుకోవడానికి, కానీ ఇది ప్రోమో జిమ్కి కావచ్చు, ఆ డైలాగ్ శ్రీజాకి కావచ్చు, లేదా మాస్క్ మ్యాన్కి కూడా కావచ్చు, ఎవరికైనా అది కరెక్ట్ ప్రశ్న. హౌస్లోకి పంపింది గొడవలు పడడానికి. గొడవలు వస్తాయి, అది ఎప్పుడంటే గో విత్ ద ఫ్లో, అలా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆ సిచ్యువేషన్ ప్రకారం రావాలి తప్ప, కావాలని కయ్యాలు పెట్టుకుంటే గయ్యాలు గంపలు అవుతారు తప్ప, కంటెంట్ క్రియేటర్స్ అయిపోయాం, పొడి చేసాం, చించేసాం అనుకుంటే వాళ్ళ అపోహ. సరే మరి ఓవరాల్గా మీకేమనిపించింది? లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్టుగా వన్ డే కెప్టెన్గా మళ్ళీ ఎంఎన్జీలోనే అంటా ఉన్నారు. మరి ఎందుకు వన్ డే కెప్టెన్ తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ఫన్ టాస్క్లను ఆడించారు కదా, ఒక 5 టాస్కులు ఆడిస్తే 3 టాస్కులు ఎంఎన్జీల టీం గెలవడం వల్ల ఒక 5గురు మాస్క్ మ్యాను, రామురాధోడు, డీమాను, రీతు, సంజన, ఈ 5గురిలో మళ్ళీ డీమోనే గెలుచుకొని కెప్టెన్ అయ్యాడంట. బట్ వన్ డే కెప్టెన్, ఎందుకంటే ఎమ్మాన్యుయల్ సాక్రిఫైస్ చేశాడు కాబట్టి కెప్టెన్ లేదు కాబట్టి అతని కోసం అన్నారంట. మరి ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. వన్ డే అట్లా ఆయన సాక్రిఫైస్ అయితే చేశాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ కెప్టెన్సీ టాస్కులు పెట్టి మజా కోసం అలా చేశారా, లేకపోతే ఒక్కరోజు కోసం అంటే ఏంటి, అది ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. ఇంకా అప్డేట్స్ ఏమంటే ఆ మిగిలిన వాళ్ళకు కూడా లెటర్స్ అయితే వచ్చినాయి. ఎవరికి? తనూజాకి వాయిస్, సంజనాకి వాయిస్, హరీష్కి అయితే లెటర్ వస్తుంది. సో ఇవి అప్డేట్స్. మరి మీకేమనిపించింది? ఈ వీడియోకి లైక్ అడగడం మర్చిపోయినట్టున్నా, ఫస్ట్ లైక్ అయితే అడిగేసేయండి, అట్లాగే లైక్ చేసేసేయండి, అట్లాగే హైప్ ఇవ్వండి, అలాగే మెసేజ్ కూడా పెట్టండి. ఇవన్నీ జెన్యూన్ ఫీలింగ్స్, జెన్యూన్ ఎఫెక్షన్స్, రియల్ ఎమోషన్స్. అబ్బే ట్రాక్ కాదు, పులిహోర కాదు, వాళ్ళ హృదయాలు పొంగి పొర్లుతున్నాయి, ప్రేమ దేశం కోసం పరితపించిపోయిన ఈ పసి హృదయాలండి అనిపించినా కూడా మెసేజ్ పెట్టండి. లేదు కాదు, అంత సినిమా లేదు, కరువు బ్యాచ్ లాగా అనిపిస్తున్నారని ఒక మెసేజ్ పెట్టండి. సరేనా? థ్యాంక్ యూ.